రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని రోజా షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 90లలో రోజా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చాక ఆమె కొన్నాళ్లు ఎమ్మెల్యేగా చేసింది. ఆ సమయంలో టీవీ షోస్లో చేస్తూ జడ్జిగా అలరించింది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోకి 10 ఏళ్లకి పైగా జడ్జిగా కొనసాగింది రోజా. నాగబాబు, రోజాలు జడ్జెస్గా ఉన్న సమయంలో రేటింగ్ కూడా బాగా వచ్చింది. ఇక నాగబాబు వెళ్లిపోయాక కూడా రోజా చాలా రోజుల పాటు జబర్దస్త్కి జడ్జిగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్గా ప్రమోషన్ రావడంతో రూల్స్ ప్రకారం జబర్దస్త్ను వీడాల్సి వచ్చింది. మినిస్టర్గా ఉన్నన్ని రోజులు రోజా ఇండస్ట్రీ వైపు చూసింది లేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం. రోజా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో ఆమె జబర్దస్త్ షోకి తిరిగి జడ్జిగా వస్తుందని అంతా అనుకున్నారు. తమిళ్, ఇటు తెలుగులో కూడా రోజా ఛాన్స్ల కోసం చూసిందట. అయితే మినిస్టర్గా ఉన్నప్పుడు రజనీకాంత్ను, టాలీవుడ్లో మెగా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు రోజా తిట్టడంతో ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు రావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై బిజీ అవ్వాలని రోజా కోరుకుంటుంది. ఈ క్రమంలోనే రోజాజీ తెలుగులో ఓ షోకి జడ్జిగా చేసే అవకాశం దక్కింది. ఇటీవల రోజాజీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4లో ఒక ఎపిసోడ్కి మాత్రమే గెస్ట్గా వచ్చి అలరించింది. ఇప్పుడు రోజా ఫుల్ లెంత్ బుల్లితెర రీ ఎంట్రీ ఇచ్చేసింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కాగా ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా జడ్జిగా వచ్చినట్టు తెలుస్తుంది. షోకి రోజాతో పాటు ఆమని, అనిల్ రావిపూడి కూడా జడ్జ్లుగా కనిపించారు. అయితే రోజా మాత్రం సీజన్ మొత్తం కనిపిస్తారని, మిగతా వారు కొన్ని ఎపిసోడ్స్కు మారతారని తెలుస్తుంది. ప్రోమోలో రోజా, ఆమని ఇద్దరు జగపతి బాబుతో కలిసి డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 12 శనివారం నుండి ఈ షో ప్రారంభం కానుంది.